హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికాలో వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో చాలామంది ఏంటంటే, అక్క ఒక వీడియో ఒక ఛానల్, ఇంకొక వీడియో ఒక ఛానల్ కష్టంగా ఉంది, అన్ని వీడియోస్ ఒకే ఛానల్లో పెట్టండి అని చెప్పి కమెంట్ పెట్టారు. సో ఒకే ఛానల్లో పెట్టడానికి అవ్వదు. అందువల్ల ఏం చేస్తున్నానంటే, అన్ని అమెరికాలో తీసిన వ్లాగ్స్ అన్నీ కూడా కమెంట్స్లో పెన్ చేస్తానన్నమాట. అందువల్ల మీరు దీని ముందు వ్లాగ్స్ కానీ ఇక రాబోయేటివి కానీ ఏదైనా కూడా కమెంట్ బాక్స్లో 1 by 1 అంటే స్టార్టింగ్ మేము యూఎస్ బయలుదేరింది మొదలుకొని డైలీ చేసే వ్లాగ్స్ అన్నీ కూడా అందులో పిన్ చేస్తాను. మీరు ఏ కావాలంటే అవి చూడొచ్చు. ఏమ్మా, నీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. సో కమెంట్లోకి వెళ్తే నువ్వు ఏ వీడియో అయినా చూడొచ్చు. ఇక మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే, ఇప్పుడు మేము మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక మాల్కి వెళ్తూ ఉన్నాం. ఇదేంటంటే ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, జస్ట్ ఆ మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. జస్ట్ మన బెంగళూరులో అలా ఉన్నలాగే ఉంటాయి కానీ నంబర్ ఆఫ్ వెరైటీస్, నంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు చూసున్నాం అలా ఉంటాయన్నమాట. ఏదైనా సరే వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఎప్పుడు చూడలేదు కదా, సో నేను చూడలేదు, నాతో పాటు మీలో కూడా చాలామంది చూసుంటారు కదా. సో ఒకసారి లోపలికి వెళ్దాం రండి. దీని పేరు వచ్చి కాస్ట్కో అనుకుంటా, కాస్ట్కో మాల్. సో ఇదేంటంటే, ఇక్కడ యూఎస్లో ఎక్కువ మనకైతే ఎక్కువ ఫ్లోర్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకే ఫ్లోర్లో చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో రండి లోపలికి వెళ్దాం. సో లోపల ఎలా ఉందో, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసి వచ్చేద్దాం. ఇంకెందుకు, నీ బెడ్ మీద ఉండేటవన్నీ చూడు. ఎందుకు అడ్డాలు తెప్పితే పైన ఫ్లైట్ ట్రాక్కి కాదు, ఫ్లైట్ ట్రాక్ కొట్టేస్తుంది. నేను కొంచెం పెద్ద స్కెచ్ చేసుకున్నాను ఇట్లా చిన్న ఒకటి నేను వేస్ట్. ప్రణవ్ లాస్ట్ టైం వాళ్ళ నాన్నకి గ్లాసెస్ తెచ్చిచ్చాడు, అవి సూట్ అవ్వలేదు. అందుకని ఇక్కడ చూడనా వేరే ఏదైనా సెట్ అవుతుంది నీకు అంటున్నాడు. సో నేను ఏది చూపించినా కూడా నవ్వుతూ ఉంటావు, ఏది సెట్ అయిందో లేదో మాత్రం చెప్పు అని తిడుతూ ఉన్నాడు అనమాట. ఈ రాకింగ్ చైర్ బాగుంది కదా. సో ఇది ఏంటంటే వైట్ కలర్లో బాగుంది, మనకైతే వుడ్ కలర్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది కొంచెం కంఫర్ట్గా అనిపించింది అనమాట. 12 రూపాయలు, 2 రూపాయలు డిస్కౌంట్. అది ఇక్కడ సైజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పాప. నువ్వు ఇంకా స్మాల్ తీసుకో, ఎక్స్ట్రా స్మాల్ కూడా నీకు పెద్దది అవుతుంది. డబుల్ ఎక్సెస్ ఉన్నట్లు నాకు సరిపోద్ది. అది కావాలి బయట వేసుకోమంటాం మళ్ళీ కొనింత స్కూల్. అక్కడ బొమ్మకేస్తుంది చూడు, అది బాగుంది చూడు. టవలా కాదు కాదు పాప, అక్కడ చూడు బాగుంది ఫ్రాక్ లాగా. సో ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా రీజనబుల్గా అనిపిస్తాయి. మనం కన్వర్ట్ చేసినప్పుడు మనకు ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి అన్నమాట. కొన్ని ఏంటంటే కన్వర్ట్ చేసినా కూడా మనకు మనకు దొరికే ప్రైసెస్ లాగే ఉన్నాయి. మా పూజ అయితే నేను అడవలేనరా నన్ను తోసుకో బాగుంటుంది. సో మొత్తానికి ప్రణవ్ని బాగా టార్చర్ పెట్టేస్తుంది అనమాట. నాకు అవి తినిపించు, ఇవి తినిపించు, ఇక్కడ తీసుకుపో, అక్కడ తీసుకుపో, ఆ షాపింగ్ చేయాలి, ఈ షాపింగ్ చేయాలి అని వాడిని తల తినేస్తుంది. తనకి అక్కడ బర్గర్ అయితే బాగా నచ్చిందంట. ఇప్పటికే 2 times తినింది. నేను వెళ్ళే లోపల ఆ రోజు తినాలి అని చెప్తూ ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే ఫుడ్ వచ్చి క్వాలిటీ బాగుందన్నమాట. ఈవెన్ ఫ్రూట్స్లో కూడా మేము పైనాపిల్ తీసుకున్నప్పుడు మనకి ఎక్కువగా ఎంత కట్ చేసినా కూడా నవిలినప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే చాలా సాఫ్ట్గా, టేస్ట్గా చాలా బాగున్నాయి. ఈవెన్ పుచ్చకాయలు కూడా భలే టేస్ట్ ఉన్నాయి అన్నమాట. ఫ్రూట్స్ మాత్రం ఏవి తీసుకున్నా కూడా తింటూ ఉంటే తినాలనిపించేలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్క మ్యాంగోస్ తప్ప. సో మ్యాంగోస్ అయితే అస్సలు బాగాలేవు. సో మన మ్యాంగోస్ తిని ఇవి తింటే అస్సలు నచ్చట్లేదు అనమాట. ఇక్కడ ఎర్రగడ్డలు అయితే ఒక్కటి 1/4 కిలో ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇంతంత పెద్ద ఎర్రగడ్డలు. అదే ప్రణవ్ అంటూ ఉన్నాను, ఏదైనా కొద్దిగా ఉల్లిపాయ వేసుకోవాలంటే ఎట్లా అంటే, ఇంకంతే మా తప్పదు, ఇక్కడ ఇవే ఉంటాయి అనేసి. ఇట్లా వైట్ కానీ రెడ్ కానీ ఉన్నాయి, కానీ అన్ని 1/4 కిలో సైజులో ఉన్నాయన్నమాట. ఈవెన్ వెల్లుల్లిపాయలు, మనం తెల్లగడ్డలు అంటాం కదా, అవి కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఫ్రూట్స్ ఇందాక చెప్పాను కదా, బనానాలో వెరైటీస్ అవన్నీ కూడా. ఇదైతే ఎంత పెద్ద బనానాను,
ఇది ఒకరు తినాలంటే తినలేరు, అంత పెద్ద బనానా ఉంది. ఈవెన్ మనకున్న వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, అన్న వాళ్ళ ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చి పెట్టినప్పుడు చూస్తూ ఉంటాను కదా, మ్యాంగోస్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 days అవుతుంది, అయినా అలాగే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇందాక చూపించినవి నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు. స్కిన్ అయితే ఎక్కువ థిక్గా ఉంటుంది అనమాట స్కిన్. ఈ గ్రీన్వి, ఇప్పుడు చూపించిన గ్రీన్వి ఏంటంటే గింజలు లేవు, వాటిల్లో గింజలు లేకుండా ఉంది. మనం పిండినప్పుడు మనకు తిమ్మురు, ఏమంటారు, తిమ్మురు కాదు, కొంచెం ఒకలాగా వస్తుంది కదా, దాన్ని టక్కన గుర్తు రావట్లేదు, తిమ్మిరి అలా రావట్లేదు అనమాట, నార్మల్గా ఉంటుంది. ఈవెన్ ఇవైతే ఈ మనకు 250 రూపీస్ ఏమో బెంగళూరులో, సీడ్లెస్ కమలాలు, చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇక్కడైతే ఇంకా బాగున్నాయి. ఏంటంటే ఇక్కడ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, అంటే కమలాల్లో వెరైటీస్, అన్నిట్లో వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, క్వాలిటీ బాగుందన్నమాట. దానికి తగ్గట్టు ప్రైస్ కూడా ఉంటుంది అనుకోండి, పిండికి తగ్గట్టు రొట్టె అన్నట్లు. చాలా వెరైటీస్ చూశాను ఇక్కడ, నేను ఎప్పుడు చూడనివి. సో అవి కూడా మీకు చూపిస్తామని చెప్పి మొత్తం దాదాపు ఈ వీడియోనే 25 మినిట్స్ వీడియో ఉందన్నమాట. తర్వాత ఈ రొయ్యల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అదేవిధంగా చేపల్లో, తర్వాత ఫోర్క్ ఏంటంటే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇందాక ఫ్రూట్స్ గురించి చెప్పాను కదా, ఈ రకం ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ పుచ్చకాయ అంటే ఇదే ఉంది, వేరే వెరైటీస్ ఏం లేవు ఇక్కడ నేను చూసినంత వరకు. కానీ టేస్ట్ అయితే భలే అదిరిపోయింది. గింజలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట, దీనిలో అయితే చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫ్లవర్ పాట్స్, కొన్ని మనకు ఉన్న పూలే ఉన్నాయి, కొన్ని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాకెందుకు రీజనబుల్ అనిపించాయి. 800, 500, 600, తర్వాత కొన్ని 3200, 4000 అలా ఉన్నాయన్నమాట. కొన్ని ఏమో వర్త్ అనిపించాయి, కొన్ని ఎక్స్పెన్సివ్ అనిపించాయి అనమాట, మన రేట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఏంటంటే కొన్ని ఈ చూడండి, నార్మల్ క్రోటన్, ఇవి ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. కొన్ని మనకు చాలా సార్లు మన వీడియోస్లో చూపించాను, బంచెస్గా ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి నాకు. అది ఒకటి తీసుకెళ్దామంటే మన క్లైమేట్కి సెట్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. సో ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో, మనం చూడంగానే ఇది రియల్ కాదు అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఆ ఫ్లవర్ కానీ ఆ చెట్టు కానీ రియల్ కాదేమో అనిపిస్తుంది, కానీ టచ్ చేస్తుంటేనే తెలుస్తుంది. ఇక్కడ చూడండి టమోటో అన్ని రకాల టమోటో ఉంది, బుల్లి టమోటో, పెద్ద టమోటో, ఇలాంటి చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఇవేంటంటే ఎక్కువగా ఎప్పుడు పూలు పూస్తూ ఉన్నాయన్నమాట ఈ కలర్. ఎందుకంటే చాలామంది ఇళ్లలో అలాగ రోడ్లలో కూడా చూశాను, చాలా ఉన్నాయి. తర్వాత ఈ బంచెస్ అని చెప్పాను కదా, అవి ఇవి అనమాట. వీటిల్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇవైతే రోడ్ల మీద చాలా వేసేస్తున్నారు, మరి వీటికి గింజలా లేకపోతే కొమ్మలా తెలియట్లేదు. చాలా కలర్స్ ఉన్నాయి, అన్ని మిక్స్డ్ కలర్స్ వేసినప్పుడు ఏంటంటే మనకు ఆకులు కూడా తక్కువైపోయి ఆ బంచెస్ అన్నీ మనకు కనిపిస్తున్నప్పుడే చాలా బాగా అనిపించింది. ఇవి నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూశాను కదా, వాటిని ఏదో నాకు నేమ్ గుర్తు రావట్లేదు. ఈవెన్ శ్రీ ఇంట్లో కూడా ఉంది ఆ ఫ్లవరు. అదైతే ఎయిర్పోర్ట్లో చాలా చూసామన్నమాట బాలీకి వెళ్ళినప్పుడు. ఇక్కడేమో తక్కువ ఉన్నాయన్నమాట. అదేం ఫ్లవర్ బట్ అక్కన గుర్తు రావట్లేదు. ఇవి కూడా చూడండి ప్లాస్టిక్ ఉన్నట్లుంటాయి, కానీ రియల్ అన్నమాట. ఇవన్నీ కూడా $17 అలా ఉన్నాయి. ఇక ఇందాక మాట్లాడుకుంటూ వచ్చాం కదా, ఇదంతా కూడా బీఫ్. సో బీఫ్లో కూడా ఏ పార్ట్ కావాలా అనేది సపరేట్గా దాన్ని ముక్కలు చేసి పెట్టున్నారు. ఇక్కడ బీఫ్, పోర్కు ఎక్కువ తినేటట్లు ఉన్నారు, అందువలనే ఎక్కువ ఉంది ఇది బీఫ్. అటువైపు ఏమో పోర్క్ ఉందన్నమాట. సో చికెన్, మటన్, పోర్క్, బీఫ్ ఇవన్నీ కూడా అన్ని ఏ పార్ట్లకి తగ్గట్టు ఆ పార్ట్లు ముక్కలు చేసి పెట్టున్నారనమాట. ఇవన్నీ ఒక్కొక్క బాక్స్ రేట్ వచ్చి $16, $17 అలా ఉంది. మనకైతే మనకు బీఫ్ తినేవాళ్ళు తక్కువ ఉంటారు కదా, అందువల్ల మనకు వాటి గురించి అంత ఐడియా ఉండదు. ఇక్కడికి వచ్చాకే నాకు ఇన్ని వెరైటీస్ చూడడం బీఫ్లో. తర్వాత ఏంటంటే చికెన్ అన్నమాట. ఇది చికెన్లో కూడా ఏ పీస్ కావాలంటే ఆ పీస్. అదేవిధంగా ఫిష్లో కూడా చూడండి, ఈ ఫిష్లు కూడా నేను చాలా వెరైటీస్ చూడలేదు ఎప్పుడు. ఇవి ఎక్కువగా సీ ఫిష్ అనుకుంటా. మనకు అన్నీ రెడీమేడ్గా
జస్ట్ మనం ఓవర్లో పెట్టుకుని తినేలాగా ఉన్నాయి, జస్ట్ కుక్ చేసుకునేలా ఉన్నాయి అనమాట. ఇవి ఆల్చిప్పులు అంటారు, ఏమంటారు వాటిని, అవి కూడా ఉన్నాయన్నమాట. అవి యాక్చువల్గా మేము హోటల్లో టేస్ట్ చేసాం. కొద్దిగా అంతా కలిసి ఒక చిన్న 1/4 స్పూన్ కూడా ఉంది, కానీ భలే టేస్ట్గా ఉండింది, బాగుండింది అనమాట. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టినవి, జస్ట్ మనం పోయి కుక్ చేసుకోవడమే. ఈ బుజ్జిపాప చాలా క్యూట్గా ఉంది, వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటే వాళ్ళమ్మ షాపింగ్ చేస్తూ ఉందన్నమాట. తర్వాత పైనాపిల్ చెప్పాను కదా, ఈ విధంగా ఉంటుంది ముళ్ళు లేకుండా. ఏంది ఓన్లీ ఫ్రూట్స్ బా చలి పడుతుంది. బ్లూబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీ, ఇవి ఉంటాయిలే మనకి, ఇది హాస్పిటల్, ఇవి ఉంటాయిలే మనకి. ఇది కాటన్ ఎట్లా ఉంటుంది అంటే క్యాండీ తిన్నట్టే ఉంటుంది. క్యాండీ అంటే పీస్ మీద టేస్ట్ వస్తుంది, తీసుకున్నారంటే చేస్తారు. వద్దులే, ఇవన్నీ ఫ్రూట్స్ కట్ చేసినట్టుగా. కట్ చేస్తారు. బౌల్ బౌల్కు $2. యాడ్ మష్రూమ్ చూపించు. లిచ్చి, ఇది లిచ్చి కదా, భలే చలి పడుతున్నాడా. బేబీ క్యారెట్, ఫ్రీజర్ బేబీ క్యారెట్ చిన్న ఇదే అల్లం పొద్దున నీకు దీనిలో టీలో వేసాలి, ఎంతలా ఉంటుంది, అదే తెల్లంగా బాగా నీట్గా ఉంది కదా, మట్టి లేకుండా. దొరికే ఆకుకూరలు, ఏది పాలాక, ఇదే బేబీ స్పినచ్, మష్రూమ్ ఎక్కడ, ఇది బ్రోకలీ, బ్రోకలీ. ఇది ఆస్పరాగస్ అంటారు. ఇది చాలా జబ్బులకు మంచిది. ఏంది ఇది, ఆస్పరాగస్ షుగర్కి, థైరాయిడ్కి అంతా ఇది ఒక్కింటారు. అదే బేబీ క్యాబేజ్, బేబీ క్యాబేజ్, బేబీ క్యాబేజ్. ఏం బీన్స్ కదా, క్యాలీఫ్లవర్. ఇది మష్రూమ్, నాయనా మష్రూమ్ పోర్టుగల్ మష్రూమ్ అంటే పెద్ద ఉంటుంది. పెంచుతారేమో ఇవి. ఇది పెంచేటివి, ఇన్ని పెంచేటివి. ఇదొక రకమైన మష్రూమ్, మనం అట్లా ఉంటుంది కదా, ఇదొక మష్రూమ్. చిన్న చిన్నవి లేవే, చిన్న చిన్న మష్రూమ్లే లేవు ఏడా. చిన్న మష్రూమ్లే లేవు అంటే ఉంటాయి కూడా, రేట్లు ఏం పెద్ద డిఫరెన్స్ లేవులే, మనకు కూడా అంతే కదా ఉంటాయి. ఇయే మనం రాత్రి తిన్నదా, ఇయే కదా రాత్రి తిన్నదా, డోనట్సే కదా కాదా. బేగిల్స్, బా అక్కడైతే భోగి రోల్స్ అంటారు, చాండీస్ చేసుకుంటారు, రోల్ నుంచి ఇది అంటారు కదా. బా భలే భలే ఫ్రీజ్ అయిపోతున్నాడు. నేను అందుకే ఏంది రొయ్యలియా, పెద్ద లాబ్స్టర్ అంటారు అంటే నీ బస్సు ఏంది వైట్ ఇదిరా, ఓ చేప ముక్కిదే అవునైనా, ఎంత పెద్ద ఉందా. చికెన్ తిన్నాక నత్తలా టైమర్ సైజులు మాత్రం అది
అది పెద్దదిగా ఉంది, అది తీసుకున్నాను. అవును, రెడీ టు ఈట్ అనమాట. ఏం రెడీ టు ఇట్ మ్యారినేట్ చేసుకుంటాను. అంటే నువ్వు ఒక తరగలేదు, అన్ని కరిగేసింది దాంట్లో ఒక దాంట్లో కలిపేసి వెనిగర్లు వేస్తే అదే వాళ్ళకి పిక్కల్స్ అంటారు. ఏనయ్యేనా ఇవన్నీ ఒక్కొక్క ఇది మా సౌర్ క్రాక్ అంటారు, అంటే క్యాబేజ్ని ఒక దీంట్లో వేసుకుంటారు. ఇప్పుడు నేను చూపించేవి చాలా వరకు మన పక్కన ఉండవు, ఎందుకంటే అలాంటివి సేల్ ఉన్న చోటే అమ్ముతారేమో. ఇక్కడ ప్రణవ్ చెప్పినట్టు ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుందన్నమాట. ఇట్లా పెట్టుకొని నొక్కాలి, ట్యాప్ కుళాయిలాగా ఇక్కడ లూజ్ చేసుకుంటే ఫ్లో ఎక్కువ తక్కువ. $8 అంటే ఎంత లెక్కేసుకున్నాను. దీని రేట్ ఎక్కువ ఉన్నాయన్నా. చలికాలం వస్తా $2 $3 ఇస్తాను. బట్ రెండు ఒకటేనా? అది ఇది డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆర్గానిక్ కేజీ ఇది ఇది వచ్చి గ్రేడ్ ఏ, అవి వచ్చి గ్రేడ్ ఏ. ఇదిగో ఇంత లెఫ్ట్ ఉడకబెట్టిన గుడ్లు అమ్ముతున్నారు మ్యామ్. కొందరు గుడ్లు ఉడకబెట్టుకోవడం ఎట్లా కూడా తెలియదండి ఇక్కడ ఉండేవాళ్ళకి. ఎగ్స్ బాయిల్ చేసుకోవడం కూడా తెలియదు అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదేవిధంగా బ్రెడ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా వాళ్ళు ఈ ఫుడ్డే తీసుకుంటారు కాబట్టి వాటిల్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ ఉంచారనమాట. అదేవిధంగా కోకోనట్ వాటర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి కొన్ని టేస్ట్ లేనటివి, టేస్ట్తో ఉన్నవి. 2-3 కార్లు పెట్టేద్దాం. 2 ఉన్నాయి కదా, అవి కాదు మొత్తం తాగినట్టు టేస్ట్గా ఉంటాయి, సప్పగా ఉంటాయి అవి. అవి ఎందుకు కదా అట్లా కేసులు సో మేము మార్నింగ్ అది కోకోనట్ వాటర్ ప్రణవ్ కార్లో పెట్టుకుంటూ తాగాం, చాలా బాగుండింది. అదే మా వారు అంటున్నారు, ఇంత స్వీట్గా అయితే ఉండవు, కోకోనట్ వాటర్ లేదో మిక్స్ చేశారు అని చెప్పి. కానీ ఇక్కడ ఎక్కువగా ఏంటంటే స్టోర్ చేసేదానికి ఏదో ఒకటి కలుపుతారనుకుంటా, లేకపోతే కష్టం కదా. పాలు చూడండి, ఎలాంటి క్యాన్లు కావాలన్నా మనకు దొరుకుతాయి. సో అన్న వాళ్ళైతే A2 మిల్కే ఎక్కువ వాడుతూ ఉన్నారు. ఈ క్యాన్లు ఏంటంటే 5 లీటర్స్ 10 లీటర్స్ అలా ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం పొట్టేలు మేకగా కోసి పెట్టేస్తున్నారనమాట. సో మనం ఏ పార్ట్ కావాలంటే ఆ పార్టు, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు మిషన్ ఉంటుందంట, వాటిల్లో మనకు ముక్కలు చేసిస్తారనమాట. అలా మనము ఏ మటన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఏంటబ్బా ఇవి చికెన్ వెరైటీస్ అనమాట. బోన్లెస్, విత్ స్కిన్, వితౌట్ స్కిన్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్, బ్రెస్ట్ కావాలంటే బ్రెస్ట్ అలా తీసుకోవచ్చు అనమాట. అవి ఆల్రెడీ రెడీ చేసేసి ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ మొత్తం టిష్యూస్, ప్రతిదానికి టిష్యూస్ బాగా సేల్ ఉన్నట్లుంది ఈ షాప్లో అయితే ఎక్కువగా. ఏటెత్తుకోపోతా కొనుక్కొని. ఇది వద్దు నాకు వచ్చి కుక్క బొమ్మ, నీకు కాదు అది, మనిషికి కాదు అది. ఇదంతా కుక్కలకి చూడు. ఇది నేను చెప్పింది పెళ్ళికి ఇట్లా తీసుకోవాలి. కుక్కలకా ఏమన్నా పని చేసేవాడు అంటే ఆ కోకోనట్ వాటర్ అడగా అనుకుంటున్నా. ఎవరు వంటగా పెట్టుకోవడానికి వంటలా వంటకుండేటోళ్ళ పెట్టుకోవడానికి ఎంత డబ్బా అయిందిరా. ఫుడ్ ప్రిపరేషన్ మంచిదంటారా. మీ నాన్న కూడా కోకోనట్ ఆయిల్తో వంట చేయమంటున్నాడు. సో మళ్ళీ మనం ఇప్పుడు బొక్కేల దగ్గరకు వచ్చేసినట్లయితే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మన దగ్గర దొరికేటివి, దొరకనివి అన్నీ కూడా చాలా ఉన్నాయి. కొన్ని అయితే కలర్స్ కొట్టున్నారా లేకపోతే ఇవి రియలా అని అనిపిస్తూ ఉంది. అవి ఒకసారి చూసేయండి ఎలా ఉన్నాయనేది.
నాన్న వచ్చాము పాకిస్తాన్ బాగుంది ఎంత ఇది? ఇట్లా ఒకటి తీసుకుని నువ్వు ఇప్పుడు కాశ్మీర్కి ఆడకపోయినప్పుడు అది ఎట్ట పోయిందో ఊటీ ఆడికి పోయినప్పుడు తీసుకున్నాను. కోమా కాబట్టి కిడ్స్ పాప అవి కిడ్డే బ్రాను ఒకటి తీసి వేసుకోవడం చూసారా వేసుకోలేము. వద్దులే, అక్కడ దీపక్ కిడ్స్ వేసుకోవాలి నువ్వు అడల్ట్స్ లెమన్ వేరే స్కెచెస్ కొంచెం ఎక్కువ మిగతా తెచ్చుకోవచ్చు ఏ తక్కువ ఇటు రెండిట్లో ఎట్ట కంఫర్ట్గా ఉంటుందిరా పిల్ల అయితే గట్టిగా ఉందా ఇది కూడా పిల్లనేనా రను ఈసారి ఎటు మోసుకోండి బాగుంది ఏమన్నా రెక్క గట్టి మనకుండే లగేజ్కి ఏమన్నా నచ్చితే చెప్పు, నా అన్నయ్య ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను. కానీ నాకు ఈ జిగేల్ బగేల్ మంచిగా బాగుంది $7 అంటే 7 పూజీ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే బిల్లు మనం సెల్ఫ్ గా వేసుకోవచ్చు, అది కూడా 1 by 1 వెళ్ళాలన్నమాట. అక్కడ రెడ్ కలర్ టాప్ వేసుకుంది కదా, అవి తీసుకొని అప్పుడు వెళ్ళాలి. వెయిట్ తెలవాలన్నమాట ఇట్లా వేసారని చెప్పి బిల్ వేసాను అక్కడ పక్కన పెట్టాలి దానికి. అది వెయిట్ మిషన్ అది. Please begin scanning. అక్కడ పెట్టకపోతే ఇది తీసుకోదు. ఏమని అంతా స్కాన్ చేసిన ప్రతి ఐటము లేదు అంటే వాళ్ళు కూడా బిల్ వేసిస్తారు. ఆ బిల్ కౌంటర్స్ ఉంటాయి, సెల్ఫ్ కూడా ఉంటాయి అన్నమాట. సో మన కార్డు పెట్టేసి ఇవన్నీ కూడా మనకు ఆ బార్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ స్కాన్ చేసేస్తే సరిపోద్ది. సో మేమైతే ఏదో మొత్తానికి అది ఇది తిరిగి కొన్ని తీసుకున్నాం అనమాట. జస్ట్ ఊరికి చూపించడానికి వచ్చాడు. సో మనకు ఇక్కడ కొనే కంటే కూడా డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా ఎదురుగా దీని ఆపోజిట్లోనే ఇంకో మాల్ ఉందిమా, దానికి తీసుకెళ్తాను, పూజకి ఏమైనా కావాలంటే అక్కడ తీసుకుంటుంది అని చెప్పి అన్నాడు అనమాట. ముందుగానే వాళ్ళ అన్నయ్య దగ్గర కమిట్మెంట్ తీసుకొని వచ్చింది. నాకు నేను అడిగినవి అన్నీ కొనిస్తానంటే నేను అక్కడికి వస్తాను, లేకపోతే రాను అని చెప్పి. అదే నేను చెప్తున్నాను, వాడు ఏం జాబ్ చేయట్లేదు పాప, వాడు చదువుతున్నాడు, వాడు ఎక్కడి నుంచి కొనిస్తాడు అని. సరే పిల్లల కోసం మనం ఏం కష్టపడ్డా పిల్లల కోసమే కదా అని నేను ఓకే చేశాను. సరే ఏం కావాలో కొనుక్కొనిలే, ఏదున్నా వాళ్ళని హ్యాపీగా ఉంచడమే కదా మనకు కావాల్సింది అని చెప్పి నేను మా వారు అనుకున్నాం. అందువల్ల పూజ ఏమైనా కావాలన్నా కూడా నేనేం వద్దు అట్లా ఏం రిస్ట్రిక్ట్ చేయట్లేదు అనమాట. కానీ ఎక్స్పెన్సివ్ అయితే వదిలేసి కొంచెం రీజనబుల్ అయితే అలా కొనుక్కుంది కొన్ని డ్రెస్సెస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఐస్ క్రీమ్ ఒకటి, పిజ్జా ఒకటి అడిగింది. ఐస్ క్రీమ్ అయితే ఒక గ్లాస్ నిండా ఇస్తారనమాట. అది ప్రణవ్ ఏంటంటే ఒక 2-3 తీసుకుందామంటే ఒకటి తీసుకో చాలు అని చెప్పాను. మొదలే లోపల భలే కూల్గా ఉంది, దానికి తగ్గట్టు ఐస్ క్రీమ్ అని అడుగుతున్నాను. లేదు బాగుంటుంది టేస్ట్ చేయండి అని చెప్పి ఒకటి తీసుకున్నాం అనమాట. తర్వాత ఈ పిజ్జాలో చాలా వెరైటీస్ ఉన్నాయి, అదేంటో పూజ ఏదో చూసి తీసుకుంది. తర్వాత ఇక్కడ మనకు కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఏది కావాలన్నా. తర్వాత స్పూన్స్, ఫోర్కు ఇవి కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఆ స్పూన్లు కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి, ఏదో అట్లా పెడితే అట్లా ఇరిగిపోయేటట్టు లేకుండా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి అనమాట. చూసారు కదా ఐస్ క్రీము పెద్ద గ్లాస్ నిండా వచ్చిందనమాట. ఇది మనం అసలు తినలేకపోయినా మళ్ళీ కూడా నేను తింటూ ఉంటే కూడా అది చెప్పడం జరిగింది. ఒక గ్లాస్ కొని మనం జ్యూస్ కొనం, గ్లాస్ కొనాలి, గ్లాస్ కొని ఎన్నిసార్లు తాగొచ్చు కూడా. ఏం తాగుతారు అక్కడే పెట్టుంటారు మూతలన్నీ, ఏది కావాలో ఫ్లేవర్ నింపుకొని వెళ్ళడం. నీయే కదా పెప్సీ, థమ్స్అప్ అయ్యే కదా. పెప్సీ, మౌంటైన్ డ్యూ ఒకటి ఉంది, రాస్బెరీ ఐస్ టీ, లెమనేడ్, అంతే. ఇదేం ట్రై చేయలేమ్మా. థమ్స్అప్ అంతా ఇక్కడ ఉండదు. ఇక్కడ పెప్సీ, డైట్ పెప్సీ, మౌంటైన్ డ్యూ, ఐస్ టీ, లెమనేడ్. ఇదేదో బాగుంది అనిపించింది. 80 రూపీస్కి గ్లాస్ కొనుక్కుంటే మనం ఎంత కావాలన్నా ఎంతమంది అయినా తాగొచ్చు అనమాట. కాకపోతే అక్కడ చాలా మంది వేస్ట్ చేస్తూ ఉన్నారు, పట్టుకోవడం, పడేయడం, మళ్ళీ ఇంకోటి పట్టుకోవడం. నాకు అది కొంచెం
బాధ అనిపించింది. వేస్ట్ ఎవరిదైనా వేస్టే కదా. సో ఏది కావాలో కొద్దిగా టేస్ట్ చేసి మళ్ళీ కావాలంటే పట్టుకోవచ్చు కదా అని అనిపించింది. మా ప్రణవ్ గ్లాస్ కొనడానికి వెళ్తూ ఉన్నాడనమాట. సో ఆల్మోస్ట్ మన డబ్బులు 80 రూపీస్ పడింది. ట్రై చేద్దాం ఇప్పుడు. ఇదేంది అదా రెలిష్ అంటారు. బాగుంది. ఎందుకు బాబా ఇన్ని స్పూన్లు వేస్తున్నారు దీంట్లో? అది నాది, అది అమ్మది, అది నాది. ఐ డోంట్ లైక్ మిక్సింగ్. ఐస్ క్రీమ్ అయినా ఒక ఐస్ క్రీమ్ ఇంతమంది కూడా తినలేకపోతున్నావే. తీపి ఎక్కువ ఉంటుంది కదా. ఒక్కరొకడు కొంటే వేస్ట్ అనే. ఈ నలుగురు కూడా తినలేకపోతున్నాం ఒకటి. ఇంత క్వాంటిటీ ఇచ్చినారు. లాస్ట్కి ఆ లాస్ట్లోది తినలేక పడేసాం అనమాట. అంత హెవీ అయిపోయింది మాకు. సో మొత్తానికి ఆ మాల్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం పూజకి బట్టలు కొనడానికి. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికే వీడియోలు అంతే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్